మనం భక్తి రసామృత సింధువులో ప్రమాణాలు భక్తి అంగాలకి శాస్త్ర ప్రమాణాలు అనే అధ్యాయంలో కొన్ని చదువుకున్నాం. ఈరోజు మరికొన్ని చూద్దాం. సాధు పురుషుల అడుగుజాడలను అనుసరించుట. సాధు పురుషులు అంటే పూర్వాచార్యులను అడుగుజాడలను అనుసరించడం అనేది చాలా ముఖ్యమైనది భక్తిలో. దానికి ఇక్కడ ఏమిటి, స్కంద పురాణంలో భక్తుడు పూర్వాచార్యులు మరియు సాధు పురుషుల అడుగుజాడలను అనుసరించవలనని నిర్దేశించబడింది. కాబట్టి దీనికి ఆధారం స్కంద పురాణంలో ఉంది. అట్లు అనుసరించుట ద్వారా ఒకరు వాంఛిత ఫలమును సాధించవచ్చును. ఆధ్యాత్మిక పురోగతి ఎట్టి శోకము పరాజయమును పొందే అవకాశం లేకుండా ముందుకు కొనసాగును. దేనివలన? ఈ పూర్వాచార్యులను అడుగుజాడలను అనుసరించడం వలన సాఫీగా మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది అనమాట. పూర్వాచార్యులు అడుగుజాడలు లేకపోతే, అంటే వాళ్ళు ఇచ్చిన గ్రంథాలు, వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ ఆదేశాలే ముఖ్యం మనకి. బ్రహ్మయామళము అను గ్రంథము ఇట్లు తెలుపుతుంది: ఒకరు శాస్త్ర ప్రమాణమును అనుసరించకుండా గొప్ప భక్తునిగా ప్రదర్శన చేయదలిచినచో అతని కార్యకలాపాలు ఎన్నటికీ భక్తియుక్త సేవా పురోగతికి తోడ్పడవు. కాబట్టి కొంతమంది ఉంటారు, ఏమని చెప్తుంది బ్రహ్మయామలం, వాళ్ళు శాస్త్ర ప్రమాణాలను అనుసరించకుండా గొప్ప భక్తుడిగా చలామణి అవ్వాలనుకుంటూ ఉంటారు. శాస్త్రాన్ని ఏం అనుసరించరు, కానీ షో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసే పనులు భక్తికి ఏమాత్రం తోడ్పడవు. అంతేకాకుండా అతడు భక్తియుక్త సేవను శ్రద్ధగా అభ్యసించే వారికి ఆటంకములను మాత్రమే కలిగించరు. ఇంకా అలాగ షో చేసేవాళ్ళు ఏంటి, నిజమైన భక్తులకి ఆటంకం అవుతారు. ఎందుకని? వీళ్ళు షో చేసి సామాన్య జనులను ఆకర్షిస్తూ వాళ్ళు ఏదో నేర్పిస్తున్నట్లుగా, భక్తి నేర్పిస్తున్నట్లుగా షో చేస్తారు, కానీ ఏ వీడు చేయడు, వాడేవి నేర్పించడు. కాబట్టి అసలైన భక్తులు ఎవరైతే భక్తి చేస్తూ ఇతరులకు నేర్పించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు అనమాట. కాబట్టి షో చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళు పెద్ద ఆటంకం మరియు అంటే గందరగోళాన్ని కూడా సృష్టిస్తారు. ఏది? నిజమైన భక్తులకి. ఇంకా వాళ్ళకి ఆటంకం అవుతారు, వాళ్ళ ప్రచారానికి, వాళ్ళ సాధనకు కూడా. సాధారణంగా శాస్త్ర విధులను శ్రద్ధగా పాటింపని వారిని సహజీయాలు. శాస్త్ర విధుల్ని శ్రద్ధగా పాటించకుండా, అంటే సహజీయాలంటే అన్నింటినీ చాలా సులభంగా తీసుకుంటారు. కృష్ణుని లీలలో స్మరిస్తూ లీలలో వింటే చాలు, మనం గోలోకం వెళ్ళిపోతాం, కృష్ణుని ప్రేమ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ కేవలం లీలలు ఇవన్నీ వింటూ ఉంటే మనకి నచ్చొచ్చు, ఆనందం కలగవచ్చు, కానీ మనలోని ఇంద్రియ భోగ ప్రవృత్తి మాత్రం తొలగిపోదు. దానికి తపస్సు చేయాలి, సాధన చేయాలి. కాబట్టి అన్నిటినీ అంత తేలిగ్గా తీసుకోవడం అనేది మంచిది కాదు. అలా తేలిగ్గా తీసుకునే వాళ్ళనే సహజీయాలు అంటారు. అలా ఉండడం ఏమాత్రం మంచిది కాదు. పూర్వాచార్యుల అడుగుజాడల్లో నడవాలి, శాస్త్ర విధులను కూడా మనం అనుసరించాలి. వారి దృష్టిలో అన్నీ లోకువే. ఎవరికి? సహజీయాలకి. ఊహాగానాలతో శాస్త్ర విధులను పాటించరు. వాళ్ళు ఏం చేస్తారు? ఊహాగానాల్లో ఆహా, ఓహో, రాధారాణి, కృష్ణుడు, లీలలు అనుకుంటూ, ఇంకా కృష్ణుడి యొక్క ఏదైతే రాక్షసుని చంపడం ఇవన్నీ మాకొద్దు, కేవలం కృష్ణుడి రాసలీల ఇవే చాలా ముఖ్యం, అదే ప్రధానం భక్తులకి, నిజమైన భక్తులు మేము, కాబట్టి మేము అన్నీ పట్టించుకోమని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు శాస్త్రంతో సంబంధం లేకుండా, శాస్త్రంలో ఉన్న అన్నింటినీ అంగీకరించకుండా వాళ్ళకి నచ్చినవి అంగీకరిస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంటారు. అట్టి వ్యక్తులు భక్తియుక్త సేవకు కేవలం ఆటంకములను మాత్రమే సృష్టిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వేదశాస్త్రములను నిరాకరించేవారు, భక్తియుక్త సేవా మార్గంలో పయనింపని వారు అభ్యంతరం పలకవచ్చు. కాబట్టి వేదశాస్త్రాలను నిరాకరించే వాళ్ళు, భక్తియుక్త సేవా మార్గంలో పయనించని వారు అభ్యంతరాలు పలకవచ్చు. దీనికి ఏమని వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోవాలా, శాస్త్రం ఇవన్నీ, భక్తి ఎలాగైనా వస్తుంది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. దీనికి బౌద్ధ సిద్ధాంతం ఉదాహరణగా మనకు కనిపించును. బుద్ధ భగవానుడు ఒక ఉన్నత క్షత్రియ కుటుంబంలో జన్మించును, కానీ అతని బోధనలు శాస్త్ర ప్రమాణములను అనుసరింపకపోవుట చేత అది నిరసించబడింది. బుద్ధుడు ఉన్నత క్షత్రియ కుటుంబంలో పుట్టాడు, కానీ ఆయన బోధనలన్నీ కూడా శాస్త్రం ఆధారంగా లేవు, శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న, ఇంకా శాస్త్రాన్ని అంగీకరించవు కూడా. ఆయన శాస్త్రాన్ని అంగీకరించరు. ఎందుకని? అదంతా కూడా నాస్తికవాదం. కాబట్టి అది నిరసించబడింది. హైందవ రాజైన అశోకుని పరిపాలనలో బౌద్ధ మతం భారతదేశం అంతటా, పరిసర దేశములంతటా కూడా వ్యాపించింది. అశోకుడు పాలిస్తున్నప్పుడు బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏమైనా గొప్ప ఆచార్యులు శ్రీపాద శంకరాచార్యులు అవతరించిన పిమ్మట బౌద్ధ మతం భారతదేశ సరిహద్దుల నుండి బయటకు తరిమివేయబడింది. శంకరాచార్యులు ఏం చేశారు? బౌద్ధ మతాన్ని బయటకు తరిమేశారు. అప్పుడు వాళ్ళు చైనా, టిబెట్ ఇట్లా
పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయారన్నమాట బౌద్ధులు. లేదంటే పూర్వం భారతదేశంలో ఉన్నారు వాళ్ళు. వేదశాస్త్రములను అంగీకరింపని బౌద్ధులు లేక ఇతర మతముల వారు కూడా బుద్ధ భగవానునకు అనేక సంఖ్యలో భక్తులు కలరని, బుద్ధ భగవానునికి వారును భక్తియుక్త సేవను అందించుట చేత వారిని కూడా భక్తులుగా పరిగణింపవాలని వాదిస్తారు. ఏమంటారు బౌద్ధులు మేము కూడా బుద్ధుడికి సేవ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా భక్తులుగానే పరిగణించాలని. కానీ అది అసలైన వేదాలను అనుసరించే వాళ్ళు నాస్తికులు కాబట్టి వాళ్ళని అసలు భక్తులుగా పరిగణించరు. ఆ వాదనకు సమాధానముగా శ్రీల రూపగోస్వామి బుద్ధుని అనుచరులు భక్తులుగా అంగీకరింపబడలేరని తెలిపింది. ఎందుకని బుద్ధుని యొక్క అనుచరులు భక్తులు కాదు? వాళ్ళు శాస్త్రాన్ని అంగీకరించట్లేదు. ఇంకా పూర్వాచార్యులు ఇలా ఎవరు లేరు, కేవలం బుద్ధుడు ఏం చెప్తే అదే, కాబట్టి వాళ్ళు భక్తులు కాదు. బుద్ధ భగవానుడు శ్రీకృష్ణ భగవాను అవతారముగా అంగీకరించబడినను. ఎందుకని? కృష్ణు యొక్క అవతారమే బుద్ధుడు, శక్తి ఆవేశ అవతారం. అట్టి అవతారములను అనుసరించి వారు వైదిక విజ్ఞాన ప్రగతిని ఎక్కువగా సాధించలేరు. కానీ ఒకవేళ ఈ బుద్ధుడు లాంటి అవతారాలని అనుసరించే వాళ్ళు వైదిక విజ్ఞానంలో అంటే వేద విజ్ఞానంలో ప్రగతి పొందరు, అంటే జ్ఞానాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే వేదాలనే వాళ్ళు తిరస్కరించారు కాబట్టి. వేదాధ్యయనం అనగా దేవాదేవుని సర్వాధిపత్య సిద్ధాంతమును అంగీకరించారు. వేదాధ్యయనం అంటే ఏంటి? దేవాదేవుడు అన్నిటికీ మూలం, ఆయన ద్వారానే శాస్త్రం గ్రంథం ఆ జ్ఞానం ఇదంతా వచ్చింది, ఆయన ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి అనేది అంగీకరించాలి వేదాధ్యయనం అంటే. కానీ బౌద్ధులు ఏం చేస్తారు? అసలు భగవంతుడే లేడు, అసలు ఏమీ లేదు, చివరికంతా శూన్యం అంటారు. కాబట్టి వాళ్ళు భక్తులు కూడా కాదు. కనుక దేవాదేవుని సర్వాధిపత్యమును అంగీకరింపని ఏ మత సిద్ధాంతం కూడా అంగీకరింపబడదు, మరియు అవి నాస్తికవాదాలు. భగవంతుడిని అంగీకరించినప్పుడు ఇంక వాళ్ళు నాస్తికులే. నాస్తికత అనగా వేద ప్రమాణమును ధిక్కరించు. నాస్తికత అంటే ఏంటి? వేదాలు ప్రమాణం కాదని చెప్పడం. మళ్ళీ నాస్తికులు కొన్ని రకాలుగా ఉంటారు. ఎలాగా? వేదాలను అంగీకరిస్తారు, ఉపనిషత్తుల్ని, మళ్ళీ పురాణాలను అంగీకరించరు. వాళ్ళు కూడా నాస్తికులే. ఎవరంటే ఈ మాయావాదులు, శంకరాచార్యుని అనుసరించే వాళ్ళు పురాణాలన్నింటినీ అంగీకరించరు, మళ్ళీ ఉపనిషత్తులు అంగీకరిస్తారు. ఇది ఎక్కడిది? అది కూడా నాస్తికత్వం. అంటే బౌద్ధ మతాన్ని పారదోలడం అయితే జరిగింది, కానీ శంకరాచార్యుడు వేదాలను అంగీకరించిన పూర్తిగా ఆస్తికత్వం అంటే ఏంటి? భగవంతుని అంగీకరించడం, సర్వాధిపత్యాన్ని అంగీకరించడం అనేది ఆయన కూడా చేయలేదు. మరి శంకరాచార్యులు ఎందుకు చేశారు అలాగంటే, విష్ణువు యొక్క ఆదేశం మేరకే కొంతమందిని భ్రమకు గురి చేయడానికే ఇలా వచ్చారు ఎవరు? శంకరాచార్యులు. అంతేగాని శంకరాచార్యకి నాస్తికత్వం ప్రచారం చేయడం ఇష్టమేం కాదు. ఎందుకంటే ఆయన స్వయంగా భక్తుడే కాబట్టి. లోక కళ్యాణం కొరకు ఆ వేదములను బోధించు మహాచార్యులు నిరసించుట. నాస్తికత అనగా వేద ప్రమాణమును ధిక్కరించుట, ఇంకా లోక కళ్యాణం కొరకు ఆ వేదములు బోధించు మహాచార్యులను నిరసించుట, ఇది నాస్తికత్వం. ఆచార్యులను కూడా ధిక్కరించడం, వ్యతిరేకించడం, తర్వాత వేదాలు ప్రమాణం కాదని చెప్పడం, ఇది నాస్తికత్వం. కాబట్టి నాస్తికుల్ని గుర్తించడం చాలా సులభం. ఆచార్యులను అంగీకరించరు, వేదాలను అంగీకరించరు, భగవంతుని అంగీకరించరు. శ్రీమద్ భాగవతంలో బుద్ధ భగవానుడు శ్రీకృష్ణుని అవతారంగా అంగీకరించబడిన, కానీ అదే శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 24లో నాస్తికులను భ్రమకు గురి చేయుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించిందని చెప్పబడిన. అక్కడ భాగవతంలో ఇచ్చారు. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం. కనుక బుద్ధుని సిద్ధాంతము నాస్తికులకు భ్రాంతి కలిగించుట కొరకే ఉద్దేశించబడుట చేత అంగీకారయోగ్యము కాదు. ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళని భ్రాంతికి గురి చేయడానికి, ఆస్తికులు భక్తుల్ని భ్రాంతికి గురి చేయదు. అది నాస్తికుల్ని భ్రాంతికి గురి చేయడానికి అది ప్రవేశపెట్టబడింది. బుద్ధుడు వచ్చాడు. ఎవరైనా ఈ విధంగా ప్రశ్నించవచ్చు. ఏమని? శ్రీకృష్ణుడు ఎందుకు నాస్తిక సిద్ధాంతమును ప్రచారం చేయవలను? మరి బుద్ధుడే శ్రీకృష్ణుడు అవతారం కదా, మరి ఎందుకు అలా ప్రచారం చేస్తున్నాడు? అందుకు సమాధానం, వేదముల పేరుతో చేయబడు హింసను అంతమొందించుట దేవాదేవుని సంకల్పం. ఆ సందర్భంలో వేదాల పేరుతో బలి ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి బుద్ధుడిని పంపించాడు భగవంతుడు తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు ఇంక అక్కడ. కాబట్టి ఆ ఒక్క కార్యం కోసమే బుద్ధుడు వచ్చాడు. ఏంటి? హింసను, జీవులను హింసించడం, బలి పేరుతోటి చంపడం అనేది ఆపడం కోసం. ధార్మికులుగా పిలువబడేవారు మాంసాహారం వంటి కార్యములను సమర్థించుకొనుటకు వేదములను వినియోగించుకోసాగిరి. ఆ సమయంలో బుద్ధుడు వచ్చినప్పుడు ధార్మికులుగా ఉండేవాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాంసం తినడం కోసం వేదాలను అడ్డుపెట్టుకొని బలి చేస్తూ, జీవులను చంపేస్తూ వేదాలను అడ్డుపెట్టుకుంటున్నారు. అప్పుడు ఆ వేదముల యొక్క తప్పుడు వ్యాఖ్యానాల నుండి పతితజనులను కాపాడు కొరకై
బుద్ధ భగవానుడు అవతరించాడు. కాబట్టి ఈ వేదాలలో ఉన్న ఈ బలి నుంచి జనుల్ని కాపాడడం కోసం బుద్ధుడు వచ్చాడు. అంతేకాకుండా బుద్ధుడు తనను అనుసరించినట్లుగా నాస్తికులకు నాస్తికత్వమే బోధించాడు. ఇంకా ఏంటి, నాస్తికులకి వాళ్ళేంటి భగవంతుడు ఇవేమి లేదని వాళ్ళకి కూడా అదే చెప్పి వాళ్ళని కూడా తనని అనుసరించే బుద్ధుడిని అనుసరించేటట్లుగా చేశారు. అట్లు వారిని బుద్ధ భగవానునికి లేక శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేసేలా యుక్తిని పనిను. అంటే మరి కృష్ణుడి యొక్క భక్తుడే బుద్ధుడు కాబట్టి బుద్ధుడిని అనుసరించే విధంగా నాస్తికులను చేయడం ద్వారా వాళ్ళకు కూడా సుకృతి వచ్చింది అనమాట. అంటే ఏంటి, వాళ్ళు నేరుగా భగవంతుడిని అంగీకరించకపోయినా నాస్తిక వాదాన్ని మరియు భక్తుడిని అనుసరిస్తున్నారు కాబట్టి కొంత సుకృతి వచ్చే విధంగా చేశాడనమాట బుద్ధుడు. సనాతన ధర్మ సిద్ధాంతముల విచారణ, దీనికి సంబంధించి ఏంటి, నారదీ పురాణంలో ఇట్లు చెప్పబడును. భక్తియుక్త సేవ పట్ల నిజమైన ఆసక్తిని కలిగినట్టి వారి సర్వాభీష్టములు అచిరకాలములోనే సిద్ధించును. నారదీ పురాణంలో చెప్పబడింది ఏంటి, ఎవరైతే భక్తియుక్త సేవ పట్ల నిజమైన ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ యొక్క అభీష్టాలు కోరికలు చాలా త్వరగా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. శ్రీకృష్ణుని ప్రీతి కొరకై భౌతిక భోగములను త్యజించుటకు సిద్ధపడుట. కాబట్టి కృష్ణుని ఆనందం కోసం భౌతిక భోగాల్ని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి ఎవరు, సాధకులు. పద్మపురాణంలో ఇట్లు చెప్పబడింది. పద్మపురాణం ఏమని చెప్తుంది, భౌతిక భోగములను త్యజించి భక్తియుక్త సేవా సిద్ధాంతమును అంగీకరించు వారి కొరకై విష్ణులోకములోని ఐశ్వర్యములు ఎదురు చూస్తుంటాయి. పద్మపురాణం చెప్తుందంట, భౌతిక భోగాలను వదిలేసి ఎవరి కోసం, కృష్ణుడి కోసం భక్తి సేవా సిద్ధాంతాలని అంగీకరించే వాళ్ళ కోసం విష్ణులోకంలో ఐశ్వర్యాలు ఎదురు చూస్తూ ఉంటాయంట. ఆ భక్తులు ఎప్పుడు వస్తారు, ఈ ఐశ్వర్యాలన్నీ కూడా ఆ భక్తుడికి సేవ చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాయంట. ఇది పద్మపురాణం చెప్తుంది. పవిత్ర ధామములో నివాసము. ద్వారకా నగరములో 6 మాసములు లేదా 1 మాసము కనీసం పక్షము రోజులు నివసించిన వ్యక్తికి వైకుంఠలోక ఉద్ధరణ మరియు సారూప్య ముక్తి యొక్క సమస్త ఫలములు ఎదురు చూస్తుండేనని స్కంద పురాణంలో చెప్పబడింది. పవిత్ర ధామంలో నివసించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉందనేది ఈ స్కంద పురాణంలో చెప్తున్నారు. ఏమని, ద్వారకా నగరంలో 6 నెలలు, 1 నెల లేదా పక్షం లేదా 15 రోజులు ఉన్నా కూడా వైకుంఠానికి ఉద్ధరించబడతారంట. అక్కడ సారూప్య ముక్తి అనేవి యొక్క ఫలాలు, అంటే సారూప్య ముక్తి అంటే భగవంతుడిలాగా ఒకే రూపాన్ని కలిగి ఉండేటువంటి ముక్తి అన్నమాట. వైకుంఠంలో భక్తులు భగవంతుడు ఎలా రూపం చతుర్భుజాలు ఉన్నాయో అలాగే ఆ రూపాన్ని పొంది అక్కడికి చేరుకొని భగవంతుడిని సేవిస్తూ ఉంటారంట. ఆ ముక్తి లభిస్తుంది ఎవరికి, ఈ ధామంలో ఉన్న వాళ్ళకి. అంటే దీని అర్థం ఏంటి, నిజంగా మనం వెళ్ళి ఒక 15 రోజులు ఉంటే వెంటనే వెళ్ళిపోతామని కాదు. అలా ఉండడం ద్వారా మనకి భక్తి పట్ల ఆసక్తి వస్తుంది, సాధన చేస్తాం, తర్వాత క్రమక్రమంగా భక్తిలో పురోగమించి ఏదో ఒక జన్మకు వెళ్ళిపోతామని అర్థం. అంతేగాని ఇక్కడ మనకి అలా ఉన్నవాళ్ళు వెళ్తారని చెప్పారు కానీ వెంటనే వెళ్ళిపోతారని ఇక్కడ రాయలేదు. అలా 15 రోజులు అవగానే వెంటనే అక్కడి నుంచి గోలోకానికి లేదా సారూప్యముక్తి వస్తుందని మనకి ఇక్కడ చెప్పలేదు. కాబట్టి దానిలో అంతరార్థం కూడా ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మపురాణంలో ఇట్లు చెప్పబడేను, 80 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల జగన్నాథుని పురుషోత్తమ క్షేత్ర మహిమను పూర్తిగా ఎట్లు వివరింపగలము. ఉన్నత లోకముల్లోని దేవతలు ఈ జగన్నాథపురి వాసులు వైకుంఠ లోకవాసుల వలె చతుర్భుజ రూపమును కలిగి ఉన్నట్లుగా దర్శించరు. బ్రహ్మపురాణంలో ఏం చెప్తున్నారు, ఈ పూరి క్షేత్రం గురించి చెప్తున్నారు. 80 చదరపు మైళ్ళు విస్తీర్ణం ఉన్న ఈ క్షేత్రం, పూరి క్షేత్రంలో అక్కడున్న వాసులందరూ కూడా, ఎవరైతే ఉంటారో జనులందరూ కూడా స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఎలా కనపడుతున్నారంట, చతుర్భుజాలతో ఉన్నట్లు వంటి చతుర్భుజ రూపంలో కనపడుతున్నారు. అంటే ఏంటి, వైకుంఠ వాసుల్లాగానే ఉన్నారంట ఇక్కడ. ఎక్కడ, పూరి క్షేత్రం అంత దివ్యమైంది కాబట్టి చాలా ప్రత్యేకమైంది అనమాట పూరి క్షేత్రం. నైమిసారణ్యంలో సమావేశమైన సౌనకాది మహామునులకు సూత గోస్వామి శ్రీమద్ భాగవతమును వినిపిస్తూ గంగానదీ మహాత్యమును వారికి ఇట్లు వర్ణింపసాగిరి. భాగవతం 1వ స్కందం 19వ అధ్యాయం 6వ శ్లోకంలో సౌనకాది మహామునులకు సూత గోస్వామి చెప్తున్నారు, గంగానదీ జలములు నిరంతరము శ్రీకృష్ణుని పాదపద్మములకు అర్పింపబడిన తులసీ పరిమళంతో గుబాళిస్తుంది. గంగానది జలం అంట తులసి వాసనతో గుబాళిస్తూ ఉంటాయి. కనుక గంగానది శ్రీకృష్ణుని వైభవమును విస్తరించు నిత్యవాహిని, నిత్యం ప్రవహిస్తూ ఉండేటువంటిది గంగానది. శ్రీకృష్ణ వైభవాన్ని విస్తరింపజేస్తుంది. గంగానది జలములు ప్రవహించు ప్రాంతం అంతటా
లోన బయట పవిత్రం అవుతుంది. ఎక్కడైతే గంగానది ప్రవహిస్తుందో అక్కడ అంతా కూడా పవిత్రం అవుతుందంట. కేవలము అవసరమైన వాటిని మాత్రమే అంగీకరించుట. ఇది భక్తులు ఏం చేయాలి, వాళ్ళకి అవసరమైన దాన్నే స్వీకరించాలి. అత్యాహారం ఉండకూడదు, అంటే మీరు ఈ విపరీతంగా అవసరం లేని తీసుకోకూడదు. నారదీయ పురాణం ఇట్లా ఆదేశించను. భక్తియుక్త సేవ పట్ల శ్రద్ధ కలిగిన వారెవరైనా తమకు అవసరమైన దానికంటేను అధికముగా అంగీకరింపరాదు. నారదీయ పురాణం చెప్తుంది. భక్తిలో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా తమకు అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోకూడదు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, భక్తులు చాలామంది ధనం ఎంత సరిపోతుంది, ఇంకా 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 సంపాదిస్తూనే ఉన్నారు, కానీ విలువైన సమయాన్ని ధన సంపాదనకు ఉపయోగిస్తున్నారు కానీ భక్తికి వాడడంలో. కాబట్టి ఇది మన యొక్క భక్తియుక్త సేవలో పురోగతికి పెద్ద ఆటంకం అన్నమాట. ఏంటి, అవసరం లేని దాని గురించి ప్రయత్నం చేయడం, పని చేయడం, తప్పించడం. దీని మా భావం ఏమనగా, భక్తుడు భక్తియుక్త సేవకు సంబంధించిన విధులను పాటించుటలో నిర్లక్ష్యం చూపరాదు. కాబట్టి భక్తియుక్త సేవకు భక్తి సేవలో పురోగమించడానికి ఏవైతే ఉన్నాయో విధులు, నియమాలు, వాటిని వదిలేయకూడదు. మనం అదే కదా చేస్తాం. వాటిని వదిలేసి భౌతిక ఇంద్రియ భోగానికి కావాల్సిన దాంట్లో సమయాన్ని వెచ్చిస్తాం. భక్తియుక్త సేవలో ఒకరు సులభముగా ఆచరింపదగిన దానికి మించిన కఠిన నియమములను అంగీకరించరాదు. ఏంటి, తనకు అవసరమైనది తీసుకోవాలి. భక్తియుక్త సేవలో కఠిన నియమాలు ఉన్నాయి చాలా. ఏంటిది, ఉదాహరణకు హరే కృష్ణ మహామంత్రమును రోజుకు కనీసం 1,00,000 పర్యాయములు జపించాలి, 1,00,000 నామాలు జపించాలని నియమం ఉంది, చెప్పబడింది. కానీ అట్లు సాధ్యపడంచో తమ శక్తి తగ్గినట్లుగా ఆ సంఖ్యను తగ్గించుకోవాలి. అందరూ 1,00,000 అంటే ఏంటి, 64 మాలు చేయాలి. అందరూ చేయగలరా? లేదు. అందుకే ప్రభుపాద 16 ఇచ్చారు. లేదు మనం 20 లేదా 30 ఇలా చేయగలి, కానీ మనకు సాధ్యం కానటువంటి 64ని పెట్టేసుకొని పూర్తిగా చేయకుండా అలా ఉండకూడదు అనమాట. సాధారణంగా మేము మా శిష్యులకు నిత్యము జపమాలపై 16 మాలను జపించమని ఆదేశిస్తుంది. ప్రభుపాద చెప్తున్నారు కనీసం 16 చేయాలి అని. దానికి వారు తప్పక పూర్తి చేయాలి. ప్రతి ఒక్కళ్ళు 16 పూర్తి చేయాలి. కానీ ఒకరు ఆ 16 మాలను పూర్తి చేయలేకున్నచో మిగిలిన భాగం, అంటే మిగిలిన సంఖ్యను, ఉదాహరణకి ఈరోజు 10 చేస్తే మిగిలిన 6 మాలని మరుసటి రోజు పూర్తి చేయవచ్చు. కానీ మొత్తానికి పూర్తి చేయాలి. ఏమైనా అతడు తప్పక తన వాగ్దానమును పాటింపగలిగేలా చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాగ్దానాన్ని పూర్తి చేసుకోవాలి. వాళ్ళు ప్రసాదం తీసుకోవడం, బయట ఎక్కడ తినకుండా ఉండడం, జపం చేయడం, ఏకాదశి వ్రతం, వైష్ణవులకు సేవ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఏది వదలకూడదు. ఒకరు ఈ నియమమును శ్రద్ధగా పాటించనిచో వారు తప్పక నిర్లక్ష్యుడు అనబడను. ఇలా పాటించకపోతే నిర్లక్ష్యం చేసిన వాడు అవుతాడు. భగవత్ సేవలో అది ఒక అపరాధం. ఎవరైతే తాను అంగీకరించిన విధి విధానాల నియమాలని ఆచరించకుండా ఉంటాడో అతడు అపరాధుడు అవుతాడు. మనం అటు అపరాధమును ప్రోత్సహించినచో భక్తియుక్త సేవ మార్గంలో పురోగతిని సాధించలేము. కాబట్టి ఇలాంటి అపరాధాలను ప్రోత్సహించి లేదా మనం ఆ అపరాధాలు చేస్తే పురోగమించలేము. ప్రతి ఒక్కరూ తమ శక్త్యానుసారము నియమములలో నెలకొనుట ఉత్తమం. కాబట్టి ఈ నియమాలు మన శక్తి కొలది చేస్తూ ఉండాలి తప్ప మనకి వీలు లేని, మనకి చేయలేనటువంటి నియమాలని 64 చేస్తా, రోజుకి 200 మాలలు చేస్తా అని అలాంటి నియమాలను స్వీకరించకూడదు. అట్లా నియమములను అంగీకరించిన పిమ్మట వాటిని ఖచ్చితంగా పాటించవలెను. అదే అతని ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడును. కాబట్టి నియమాలు మనం ఏవైతే అంగీకరించామో వాటిని ఆచరిస్తే అప్పుడు పురోగతి ఉంటుంది. ఏకాదశి ఉపవాస వ్రతము. ఏకాదశి నాడు ఉపవాస వ్రతము పాటించే వ్యక్తికి సమస్త పాప ఫలితములు నశించి పుణ్య జీవితము సిద్ధించునని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. దీనికి ఆధారం బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. కేవలం ఉపవసించుట ప్రధానం కాదు. ఏకాదశి రోజు కేవలం ఉపవాసం ఉండడం, తినకుండా ఉండడం కాదు ప్రధానం. అది అతనికి గోవిందునిపై లేక శ్రీకృష్ణునిపై విశ్వాసమును, ప్రేమను పెంపొందించాలి. కృష్ణునిపై విశ్వాసాన్ని, భక్తిని, సేవాభావాన్ని పెంపొందించాలి. అది ఏకాదశి యొక్క ఉద్దేశం. ఏకాదశి నాడు ఉపవసించుటలోని అంతరార్థము మన దేహావసరములను తగ్గించుకొనుట, నామజపములోనే లేక అట్టి మరొక రకమైన భగవత్ సేవలోనో కాలమును సద్వినియోగపరచుట. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉద్దేశం ఏంటి? దేహావసరాలను తగ్గించుకుని ఆ రోజు కృష్ణుని సేవని ఎక్కువగా చేయాలి, లేదా శ్రవణం, కీర్తనం ఇవి ఎక్కువగా చేసే విధంగా చూసుకోవాలి. ఉపవాస దినములలో ముఖ్యముగా గోవిందుని లీలలను స్మరించుట లేదా శ్రవణం చేయుట, అతని నిరంతర నామ శ్రవణమే ఉత్తమం. కాబట్టి ఆ ఏకాదశి రోజు ఎక్కువ ఏం చేయాలి? శ్రవణం, కీర్తనం ఎక్కువగా చేయాలి. అది ఉద్దేశం. అంతేగాని తినకుండా ఉండడం కాదు ఉద్దేశం. కాబట్టి మనం శక్తి లేదనుకోండి, ఏదో పండో, ఫలమో లేదా పాలో లాంటివి తీసుకొని మనం సేవ చేయడం ముఖ్యం. కానీ నేనేమీ తినను, నీళ్ళే తాగుతానని కొంతమంది నిద్రపోవడం లేదా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, అది మంచిది కాదు.
నీళ్లు ఏమి తినకుండా ఉన్నావు, నీళ్లు తాగుతున్నావు, కానీ సేవ చేస్తున్నావో చేయట్లేదు, నిద్రపోతున్నావు, ఏం ఉపయోగం? కాబట్టి ఏకాదశి ఉద్దేశం ఏంటంటే భగవంతుడి యొక్క సేవ పెంచే విధంగా ఉపవాసం అంటే దగ్గర అవ్వడం భగవంతుడికి. అశ్వత్థ వృక్షములు మున్నగు వాటిని గౌరవించాలి. అశ్వత్థ వృక్షం ఇవన్నీ అంటే మున్నగు వాటి అంటే రావి చెట్టు, తులసి చెట్టు, ఇంకా కొన్ని రకాల చెట్లు ఉంటాయి, వాటిని గౌరవించాలి. మర్రి లేదా వేప ఇట్లాంటివి ఉంటాయి కొన్ని, అంటే వాటిని గౌరవించుతూ ఉండాలన్నమాట. స్కంద పురాణంలో భక్తుడు తులసి మొక్కను, మళ్ళీ ఉసిరి చెట్టు కూడా ఉంది, తులసి మొక్కను, ఉసిరి మరియు ఉసిరిక వృక్షములను నీరందించాలని చెప్తున్నాడు స్కంద పురాణం. తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి మరియు రావి చెట్టు వీటికి నీళ్లు పోయడం ఇవన్నీ కూడా చాలా మంచివి. అతడు గోబ్రాహ్మణులను గౌరవించాలి, అంటే ఆవుల్ని మరియు బ్రాహ్మణుల్ని కూడా గౌరవించాలి. సాష్టాంగ ప్రణామములతోనూ మరియు వారిని స్మరించుటతోనూ వైష్ణవులను సేవించాలి. అంటే గోవుల్ని స్మరించడం, వాళ్ళ బ్రాహ్మణుల్ని స్మరించడం, వాళ్ళకి ప్రణామాలు చేయడం, ఆ విధంగా వైష్ణవులకి మనం సేవ చేస్తూ ఉండాలి. ఇవన్నీ భక్తుని పూర్వజన్మ పాపములను నశింపజేయడానికి తోడ్పడు. కాబట్టి ఈ విధంగా తులసిని వీటన్నిటిని చేయడం ద్వారా, తులసి సేవ లేదా రావి చెట్టుకు సేవ, రావి చెట్టులో స్వయంగా విష్ణుమూర్తి ఉంటాడని చెప్తున్నారు. సేవ చేయడం ద్వారా ఏమవుతుంది, మన పూర్వ పాప కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అందుకే కదా మనం తులసి చెట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు యాని కాని చాపాపాని బ్రహ్మహత్యది కానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, అంటే బ్రహ్మహత్య లాంటి పాపాలు ఏమన్నా కూడా పోతాయి. దేనివలన? తులసి చెట్టు ప్రదక్షిణం, తులసికి నీరందించడం, తులసిని కీర్తించడం, తులసిని భజించడం, లేదా తులసి చెట్టు ముందు కూర్చొని హరినామం చేసినా కూడా అనేక పాపాలు తొలగిపోతాయని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. హరే కృష్ణ. ఇక్కడ ఇంతటితో ఆపుతున్నాను, మిగిలింది రేపు చదువుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు దామ సేవలు ఉండేవాళ్ళు జనరల్గా అపరాధాలు చేయడం అంటే ఆల్మోస్ట్ చాలా చెప్తున్నాం, కానీ బేసిక్ అట్లీస్ట్ కొంత అనుభవం వాళ్ళకి మీరే చెప్తారంటే, అంటే అక్కడ శ్రవణం చేయాలి, పట్టణం చేయాలి, జనరల్గా దాములు ఇంకేం చేయగలుగుతారు? దామం సేవ అంటే చాలా రకాలుగా చేయొచ్చు. దామానికి వెళ్ళి శ్రవణ కీర్తనం చేయొచ్చు, దామంలో ఉన్న భక్తులకి సేవ చేయొచ్చు, లేదా దామంలో ఉన్న దివ్యమైన ప్రదేశాలను దర్శించి భగవంతుడిని కీర్తించడం, స్మరించడం లాంటివి చేయొచ్చు. ఇలా అనేక రకాలుగా చేయొచ్చు ధామంలో. ఎందుకంటే ధామంలో ఒక ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధామానికి, ముఖ్యంగా కొత్తగా ఉన్న సాధకులు అందరూ కూడా ఖచ్చితంగా ధామానికి వెళ్ళడం చాలా అవసరం. దాని ద్వారా మనకి ఆధ్యాత్మిక శక్తి, ఉత్తేజం, ఉత్సాహం, భక్తుల ఉత్సాహం ఇవన్నీ కూడా లభిస్తాయి. సరే, ఇంకెవరికి లేకపోతే ముగిద్దాం. శ్రీల రూప గోస్వామికి, భక్తి రసామృత సింధు की जय, श्रील प्रभुपाद की जय, श्री चैतन्य महाप्रभु की जय।